హాయ్ అండి. ఇప్పుడే 'రాకాస' మూవీ సినిమా చూడడం జరిగింది. సో, దాని గురించి ఒక చిన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు మాట్లాడదాం. సో, ఈ సినిమా ఎవరు చూడొచ్చు అంటే సస్పెన్స్, ఏదైనా హారర్, కామెడీ బాగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, మెయిన్లీ కొణిదెల ఫ్యాన్స్ బాగా. సో, వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ కాబట్టి. సో, ఈ సినిమాలో అంత కాన్సెప్ట్ అంతా నరబలి కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఒక కోటలో రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడికి ఒక తోకచుక్క వచ్చినప్పుడంతా ఒక నరబలి ఇవ్వాల్సిన అది ఒక కాన్సెప్ట్. సో, అనుకోకుండా హీరో ఆ కోటలోకి ఎలా వెళ్తాడో, తనతో పాటు గెటప్ సీను అండ్ హీరోయిన్ అక్కడ ఎలా ఫేస్ చేశారు, ఆ రాక్షసుడిని ఎలా ఫేస్ చేశారు. సో, ఏంటనేది కాన్సెప్ట్ మొత్తం నరబలి కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్స్ చూస్తే కామెడీ ఉంటుంది ఫుల్, అంటే ఫన్, మరీ పగలబడేంత కాదు, బట్ వన్ లైనర్స్ ఉంటాయి కొన్ని. సంగీత్ శోభన్న కామెడీ టైమింగ్ కానీ వన్ మ్యాన్ షో నడిపించాడు. సో, సినిమా మాత్రం కామెడీ ఫన్ ఇలా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్లో కూడా బాగా మంచి ఫన్ అయితే జనరేట్ చేశారు. సో, నెక్స్ట్ వెన్నెల కిషోర్ అండి, మంచి ప్లస్ పాయింట్ అయ్యాడు సినిమాకి. చాలా బాగా కామెడీ వర్కౌట్ అయిపోయింది వెన్నెల కిషోర్తో. మంచి కామెడీ టైమింగ్, కామెడీ లైన్స్ కానీ మంచి పాయింట్స్ వచ్చాయి. సో, బాగుంది వెన్నెల కిషోర్ కాంబినేషన్లో హీరోతో. నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం పర్లేదండి, ఆ బడ్జెట్కి పర్లేదు. సో, కోటలోకి వచ్చిన తర్వాత కోటలో ఎలా ప్రతిదీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మరీ తీసేయలేనంత కాదు, మరి అంత మెచ్చుకునేంత కాదు. సో, అలా ఉంటుంది. మనకి మైనస్ పాయింట్ చూస్తే క్లైమాక్స్ కొంచెం సేఫ్గా వెళ్ళినట్టు అనిపించింది. ఒక సేఫ్ ఎండింగ్, ఒక పాప కోసం అన్నట్టు. సో, అది మీరు చూస్తే అర్థమవుతుంది. మనం ఇలా ఇవ్వకూడదు మన పాయింట్స్. సో, మెయిన్ ఏంటంటే ఒక చిన్న సేఫ్ క్లైమాక్స్ అయితే ఇచ్చాడు. సో, మానస శర్మ మెయిన్ డైరెక్టర్ మేడం. సో, ఒక క్లైమాక్స్ అయితే అందరికీ, ప్రతి ఒక్కరికి కన్విన్సింగ్గా లేదని ఫీలింగ్. అంత ఓవరాల్ కామెడీ అంతా వర్కౌట్ చేసుకుంటూ వచ్చారు. క్లైమాక్స్లో మాత్రం సో కొంచెం రాక్షసుని దగ్గర సో పాయింట్ అయితే కన్విన్సింగ్ పాయింటే, బట్ జనాలకి అంత ఎక్కలేదనే ఫీలింగ్ వచ్చింది. సో, ఓవరాల్గా మనం ఒక 2 రేటింగ్ ఇవ్వచ్చండి అవుట్ ఆఫ్ 5కి. సో, ఓవరాల్ ఇట్స్ ఎ ఫన్ మూవీ. సో, ఎవరైనా చూడాలనుకుంటే సో జస్ట్ ఫన్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఎక్కువ లాజిక్స్ కానీ ఆలోచన చేయకుండా, ఎక్కువ స్కోప్, ఎక్కువ ఆలోచన కానీ పెట్టుకోకుండా, జస్ట్ ఫన్ కోసం వెళ్ళొచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ.